Hello students, welcome to Techno Science Club. Welcome to AP Polytechnic ప్రాక్టీస్ టెస్ట్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేస్ అనేటటువంటి లెసన్లో కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ బిట్స్ని ఈరోజు మనం చూద్దాం. ఈ వీడియోను పూర్తిగా చూడండి, నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఆ బటన్ని ప్రెస్ చేసి దాని ప్రక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది, ఆ బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అనేటటువంటి ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా మన ఛానల్లో ఏ న్యూ వీడియో అప్లోడ్ చేసినా కూడా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మన ఛానల్లో వీడియో పెట్టారు అనేటటువంటి విషయం అందుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లెట్స్ గో ఇంటు ద టాపిక్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేస్ అనేటటువంటి లెసన్లో కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్కి అందరికీ స్వాగతం. ప్రతి క్వశ్చన్కి కూడా 10 సెకండ్స్ టైం ఇవ్వడం జరుగుతుంది. ఆ 10 సెకండ్స్లో మీ యొక్క సమాధానాలను క్రింద కామెంట్ బాక్స్లో రాయగలరు. సో లెట్ స్టార్ట్ ద ప్రాక్టీస్ టెస్ట్. ఫస్ట్ బిట్ ఆన్ యువర్ స్క్రీన్. The line that join the center of curvature and the pole is called center of curvature and pole. Pole center of curvature రెండింటిని జాయిన్ చేసేటటువంటి పోల్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ని జాయిన్ చేసేటటువంటి లైన్ని ఏమంటారు? ది లైన్ జాయినింగ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ పోల్ ఈజ్ కాల్డ్. వెరీ గుడ్ ఆన్సర్స్. ఆన్సర్ ఈస్ principal axis. The center of sphere of which curved surface is a part, it is called as dash. It is denoted by the letter C. ఒక స్పెరికల్ సర్ఫేస్ యొక్క సెంటర్ అది ఏ స్పియర్ నుంచి అయితే వచ్చిందో ఆ స్పియర్ యొక్క సెంటర్కి ఆ స్పియర్ యొక్క సెంటరే స్పెరికల్ సర్ఫేస్ యొక్క సెంటర్ అవుతుంది. దీన్ని సి అనే అక్షరంతో చూపిస్తారు. దాని పేరేంటి? వెరీ గుడ్, సెంటర్ ఆఫ్ కర్వేచర్. థర్డ్ బిట్. ఇన్ ద కేస్ ఆఫ్ ప్లేన్ సర్ఫేస్ ఏ రే విల్ బి బెండ్ టువర్డ్స్ ద నార్మల్. ఏ రే విల్ బి బెండ్ టువర్డ్స్ ద నార్మల్ if it travels from a rarer medium to denser medium. రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంలో ఒక లైట్ రే వెళ్తున్నప్పుడు ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఇట్ ట్రావెల్స్ టువర్డ్స్ ద నార్మల్. ఫ్రమ్ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంలోకి వెళ్ళేటప్పుడేమో, రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంలోకి వచ్చేటప్పుడేమో టువర్డ్స్ ద నార్మల్ బెండ్ అయింది. అదే డెన్సర్ మీడియం నుంచి ఏ మీడియంలోకి వెళ్ళినప్పుడు టువర్డ్స్ ద నార్మల్ బెండ్, అవే ఫ్రమ్ ద నార్మల్ బెండ్ అవుతుంది. రైట్, డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంలోకి వెళ్ళేటప్పుడు అవే ఫ్రమ్ ద నార్మల్ బెండ్ అవుతుంది. ఒక్కటే గుర్తుంచుకోండి, రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం అంటే టువర్డ్స్ ద నార్మల్. అదే డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం అంటే అవే ఫ్రమ్ ద నార్మల్. డి టు ఆర్ అవే, ఆర్ టు డి టువర్డ్స్. ఫోర్త్ క్వశ్చన్. అకార్డింగ్ టు డాష్ ద రే విచ్ ట్రావెల్స్ అలాంగ్ ద నార్మల్ drawn to the surface does not deviate from its path. According to dash, the ray which is traveling along the normal is not deviated. Very good. According to Snell's law, the ray traveling along the normal does not deviates, does not undergo refraction. Fifth one, the ray that travels along the principal axis is, the ray travels along the principal axis is, the ray travels along the principal axis is undeviated. ఇది కూడా undeviated. ఏ రే అయితే ప్రిన్సిపల్ యాక్సెస్ పైన ట్రావెల్ చేస్తుందో అలాంగ్ ద ప్రిన్సిపల్ యాక్సెస్, దట్ ఈస్ నాట్ డీవియేటెడ్. అండ్ ఏ రే ట్రావెల్ అలాంగ్ ద నార్మల్ ఈజ్ ఆల్సో నాట్ డీవియేటెడ్ అకార్డింగ్ టు స్నెల్స్ లా. అండ్ ద సిక్స్త్ వన్, ద రే దట్ ట్రావెల్స్ అలాంగ్ ద పోల్, the ray, the incident ray travels along the pole is also undeviated. 3 types of మనం
The ray which is traveling along the normal is not deviated, along the principal axis is not deviated. The ray traveling along the pole, middle point of the curved surface, the pole is also undeviated. Seventh one, the point where refracted ray intersects the axis, the principal axis, in all the above cases is called. అన్ని కేసెస్లో కూడా రిఫ్రాక్టెడ్ రేస్ రిఫ్రాక్షన్ చెందిన తర్వాత ఎక్కడైతే రిఫ్రాక్షన్ చెందుతాయో ఆ రిఫ్రాక్షన్ చెందిన తర్వాత ఎక్కడైతే రిఫ్రాక్టెడ్ రే right, guess your answers. The point where refracted ray intersects the principal axis at all the cases is called focus or focal point. Focus or focal point. Next bit. If the ray move very close to the principal axis, the ray can be treated as principal parallel and is called dash rays. Marloksari. Eighth one. If a ray move very close to the principal axis, the ray can be treated as parallel and it is called as dash rays. The answer is, it is called as paraxial rays. Paraxial rays. Paraxial rays. The rays which is very close to the principal axis is called paraxial rays. Ninth one. The paraxial rays, the angle alpha, beta, gamma become very small. This approximation is called. Very good. Guess your answers right on the chart box. The answer is approximation. 10th one. All distances are measured from dash. అన్ని డిస్టెన్సెస్ కూడా ఫోకల్ లెంత్ కావచ్చు, రేడియస్ ఆఫ్ కర్వేచర్ కావచ్చు, ఇమేజ్ డిస్టెన్స్ కావచ్చు, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కావచ్చు, ఏవైనా సరే ఎక్కడి నుంచి మెజర్ చేస్తారు? ఆల్ డిస్టెన్సెస్ ఆర్ మెజర్డ్ ఫ్రమ్, వెరీ గుడ్, పోల్. దీన్నే ఆప్టికల్ సెంటర్ అని కూడా అంటారు. పోల్ ఆర్ ఆప్టికల్ సెంటర్. 11th one. The distance measured along the direction of the inclined light ray are taken as, the distance measured along the direction of inclined ray, ఇన్సిడెంట్ లైట్ ఏదైతే ఉందో, లైట్ రే ఏదైతే ఉందో, ఆ ఇన్సిడెంట్, ఇంక్లైన్ కాదు, ఇన్సిడెంట్ లైట్ రే ఏదైతే ఉందో, ఎస్, దాని డైరెక్షన్లో ఉన్నటువంటి మెజర్మెంట్ని ఏమంటారంటే పాజిటివ్గా తీసుకుంటారు, అది ప్లస్గా తీసుకుంటారు. అండ్ ద డిస్టెన్స్ మెజర్డ్ opposite to the direction of incident light ray is taken as, very good, negative. Measurement, distance measurement, image distance ni, distance of image and the inclined ray ఎటువైపు అయితే ఉందో ఆ ఇన్క్లైన్డ్ రే వైపు కనుక డిస్టెన్స్ని మెజర్ చేస్తే, ఫోకల్ లెంత్ కానీ లేకపోతే రేడియస్ ఆఫ్ కర్వేచర్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇటు గమనించినట్లయితే ఇది ఇన్సిడెంట్ ప్యారలల్గా రేస్ పడుతున్నాయి. ఇటువైపు కనుక ఫోకల్ లెంత్, ఇటువైపు కనుక రేడియస్ ఆఫ్ కర్వేచర్ మెజర్ చేసామనుకోండి, ఎస్, ఇన్క్లైన్డ్ వైపు ఉంటే అన్నీ కూడా పాజిటివే. అదే ఇటువైపు పడుతున్నాయనుకోండి, ఎస్, ఆపోజిట్ టు ద ఇన్క్లైన్డ్ ప్లేన్ అనుకోండి, అవి నెగిటివ్ అవుతాయి. ఆ వాల్యూస్ అన్ని కూడా నెగిటివ్ అవుతాయి అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ద హైట్ మెజర్డ్ వెర్టికల్
above from the point on axis is taken as the height measured vertically above the points on axis. యాక్సిస్ పైన ఉన్నటువంటి పాయింట్స్కి వెర్టికల్గా హైట్ని మెజర్ చేసినట్లయితే దాన్ని ఎలా తీసుకుంటారు? పాజిటివా నెగిటివా? రైట్, పాజిటివ్. అబౌవ్ ఫ్రమ్ ద ఒక యాక్సిస్ పైన, ప్రిన్సిపల్ యాక్సిస్ పైన, ఇది ఒక ప్రిన్సిపల్ యాక్సిస్. ఇమేజ్ ఇక్కడ ఏర్పడింది. ఇమేజ్ ఇక్కడ ఏర్పడితే ఇక్కడ యాక్సిస్ పాయింట్, ప్రిన్సిపల్ యాక్సిస్ పైన ఉన్నటువంటి పాయింట్కి అబోవ్ ఫ్రమ్ ద పాయింట్ కనుక ఏర్పడినట్లయితే దీన్ని పాజిటివ్గా తీసుకుంటారు. అదే బిలో ద పాయింట్ ఏర్పడినట్లయితే నెగిటివ్గా తీసుకుంటారు. రైట్, తర్వాత బిట్ కూడా నెగిటివ్ అనమాట. అది ద హైట్ మెజర్డ్ వెర్టికలీ డౌన్ ఫ్రమ్ ద పాయింట్ ఆన్ యాక్సిస్ ఈజ్ టేకెన్ యాజ్ నెగిటివ్. రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ వన్, 15th one. The formula of formation of image in case of a curved surface is image formation. The formula for the image formation in case of curved surface. Curved surface case lo image formation ki formula is. The formula of image formed in the case of curved surface is n2 by v minus n1 by u is equal to n2 minus n1 by r is the formula. Next bit. The formula of a formation of image in case of a plane mirror. Curved mirror formula ఇది బాక్స్లో వేస్తాను. అదే ప్లేన్ మిర్రర్ ఫార్ములా ఏంటి? ఇన్ కేస్ ఆఫ్ ప్లేన్ మిర్రర్, ఇన్ కేస్ ఆఫ్ ప్లేన్ మిర్రర్ ఇది కర్వ్డ్ మిర్రర్ ఫార్ములా. ఇన్ కేస్ ఆఫ్ ప్లేన్ మిర్రర్ ద ఫార్ములా ఈస్ n2 by v minus n1 by u is equal to 0. ఇది ఫార్ములా. రైట్, కర్వ్డ్ సర్ఫేస్ అయినప్పుడు ఫార్ములా ఇది, అదే ప్లేన్ సర్ఫేస్ అయితే ఫార్ములా ఇది. 17th one. The lens is formed when the transparent material is bounded by two spherical surfaces, of which one or both are surfaces are. ఏదైనా ఒక లెన్స్, ఒక ట్రాన్స్పరెంట్ మెటీరియల్తో ఏర్పడినటువంటి లెన్స్ ఒకవైపు కర్వ్డ్ సర్ఫేస్ కానీ లేదా రెండు వైపులా కర్వ్డ్ సర్ఫేస్ కానీ ఉన్నట్లయితే దాన్ని స్పెరికల్ సర్ఫేసెస్, దాన్నే లెన్స్ అంటారు. ద లెన్స్ బాండెడ్ బై అట్లీస్ట్ వన్ స్పెరికల్ సర్ఫేస్ లేదా కర్వ్డ్ సర్ఫేస్, కనీసం ఒక్క కర్వ్డ్ సర్ఫేస్ అన్న ఉన్నటువంటి వాటినే మనం లెన్స్ అనే పేరుతో పిలుస్తాం. కనీసం లెన్స్ అంటే కనీసం ఒక్క కర్వ్డ్ సర్ఫేస్ అన్నా ఉండాలి. ఒకటి ప్లేన్ ఉండొచ్చు, కనీసం ఒక్కటైనా కర్వ్డ్ సర్ఫేస్ ఉండాలి లెన్స్ అంటే. 19th one. A lens may have two spherical surfaces bulging outwards. Such lens is called. అంటే అవుట్వర్డ్ బల్జింగ్ అంటే ఉబ్బటం. ఇలా ఉన్నాయి అవుట్వర్డ్ బల్జింగ్, ఇలా బయటకు వైపు ఉబ్బి ఉన్నాయి రెండు సర్ఫేసెస్. ఇలాంటి లెన్స్ని ఏమంటారండి? వెరీ గుడ్, దట్ లెన్స్ ఈస్ కాల్డ్ డబుల్ కాన్వెక్స్ లెన్స్. రెండు వైపులా కూడా అవుట్వర్డ్ బల్జింగ్ ఉన్నట్లయితే, అవుట్వర్డ్ బల్జింగ్, if the lens have two sides outward bulging, that is called double convex lens. రైట్, దాన్ని ఇంకొక రకంగా బైకాన్వెక్స్ లెన్స్ అనే పేరుతో కూడా పిలుస్తారు. బైకాన్వెక్స్ లెన్స్ ఆర్ డబుల్ కాన్వెక్స్ లెన్స్ అంటారు. బైకాన్వెక్స్ లెన్స్ ఈజ్ డాష్ అట్ ద మిడిల్ యాజ్ కంపేర్డ్ టు ఎడ్జెస్. ఈ బైకాన్వెక్స్ లెన్స్ మిడిల్లో ఎలా ఉంటుంది? ఈ చివరలతో కంపేర్ చేస్తే, ఈ ఎడ్జెస్తో కంపేర్ చేస్తే మిడిల్లో దాని యొక్క థిక్నెస్ ఎలా ఉంటుంది? వెరీ గుడ్, మిడిల్లో థిక్నెస్
హైగా ఉంటుంది. ద బైకాన్వెక్స్ లెన్స్ ఈస్ థిక్ అట్ ద మిర్రర్ అట్ ద మిడిల్ అండ్ కంపేర్ టు ద ఎడ్జెస్తో కంపేర్ చేస్తే మిడిల్ పాయింట్లో థిక్గా ఉంటుంది. 21. ఏ డబుల్ కాన్కేవ్ లెన్స్, దీనినే బైకాన్కేవ్ లెన్స్ అని కూడా అంటారు, ఈజ్ బౌండెడ్ బై టూ స్పెరికల్ సర్ఫేసెస్ కర్వ్డ్. ఎటువైపు కర్వ్ చేసి ఉంటాయి? ఇన్వర్డ్సా అవుట్వర్డ్సా? ఇందాక బల్జింగ్ అవుట్వర్డ్స్ అయితే దాన్ని బైకాన్వెక్స్ లెన్స్ అన్నాం, లేదా డబుల్ కాన్వెక్స్ లెన్స్ అన్నాం. అదే డబుల్ కాన్కేవ్ లెన్స్ లేదా బైకాన్కేవ్ లెన్స్ అనాలి అంటే వాటి యొక్క రెండు సర్ఫేసెస్ కూడా ఎటువైపు బల్జ్ అవ్వాలి? ఇన్వర్డ్స్ కనుక బల్జ్ అయినట్లయితే, అంటే లోపలి వైపు ఎలా ఉండాలంటే ఇలా లోపలి వైపు కనుక బల్జ్ అయినట్లయితే ఇలాంటి లెన్స్ని బైకాన్కేవ్ లెన్స్ లేదా డబుల్ కాన్కేవ్ లెన్స్ అని అంటారు. నెక్స్ట్ 22. బైకాన్కేవ్ లెన్స్ ఆర్ థిన్ ఎట్ సెంటర్లో థిన్గా ఉంటుంది, ఎడ్జిల్లో థిక్గా ఉంటుంది. సెంటర్లో థిన్గా ఉంటుంది, ఎడ్జిల్లో థిక్గా ఉంటుంది బైకాన్కేవ్ లెన్స్. రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ పాయింట్ గమనించినట్లయితే నెక్స్ట్ బిట్, we are considered only with thin lines, that is the thickness of the lenses. If we are considered only within the lenses, the thickness of the lens is negligible. 24. The center of the sphere which contains the part of curved surfaces is called. The center of the sphere which contains the part of curved surface is called. కనీసం ఒక కర్వ్డ్ సర్ఫేస్ అన్న ఉన్నటువంటి ఒక స్పెరికల్ దాంట్లో ఉన్న పార్ట్, ఒక కర్వ్డ్ సర్ఫేస్ ఉన్నటువంటి లెన్స్ ఒక స్పియర్లో పార్ట్ అని చెప్తాం. ఆ స్పెరికల్ సర్ఫేస్ ఉన్నటువంటి స్పియర్లో పార్ట్ అయినటువంటి ఆ లెన్స్ యొక్క సెంటర్ని, ఏ స్పియర్లో పార్టో ఆ స్పియర్ యొక్క సెంటర్ని ఏమంటారంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటారు. సెంటర్ ఆఫ్ కర్వేచర్. ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్. సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఆ లెన్స్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్కి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ని ఏమంటారు? ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ కర్వ్డ్ సర్ఫేస్ అండ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్. సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మిడిల్ పాయింట్కి దానికి కర్వ్డ్ సర్ఫేస్కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ని రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆర్ అనేటటువంటి లెటర్తో చూపిస్తారు. నెక్స్ట్ 26. ద మిడిల్ పాయింట్ ఆఫ్ థిన్ లెన్స్ ఈజ్ కాల్డ్ డాష్ లెన్స్. మిడిల్ పాయింట్ థిన్గా ఉండేటటువంటి లెన్స్ ఏది? మిడిల్ పాయింట్ థిన్గా ఉండేటటువంటి లెన్స్ అంట. మిడిల్ పాయింట్ థిన్గా ఉండాలి. ఎస్, మిడిల్ పాయింట్ థిన్గా ఉండేటటువంటి లెన్స్ ఏదండి? వెరీ గుడ్. ఎస్, మిడిల్ పాయింట్లో ఆప్టికల్ సెంటర్ అంటారు. థిన్గా ఉండే లెన్స్ ఏమో కాన్కేవ్ లెన్సే. ఇక్కడ అడిగింది ఏంటి? ద మిడ్ పాయింట్, తప్పు చదివేనా? ద మిడ్ పాయింట్ ఆఫ్ ద థిన్ లెన్స్. ఒక థిన్ లెన్స్ యొక్క మధ్య పాయింట్ని, మిడిల్ బిందువుని ఏమంటారు? మిడిల్ పాయింట్ ఆఫ్ ద థిన్ లెన్స్ ఈజ్ కాల్డ్ ఆప్టికల్ సెంటర్. మిడిల్ పాయింట్ ఆఫ్ ద థిన్ లెన్స్ ఈజ్ కాల్డ్ ఆప్టికల్ సెంటర్. నేను చదివింది ఏంటంటే మిడిల్లో థిన్గా ఉండేటటువంటి లెన్స్ని ఏమంటారు అంటే కాన్కేవ్ లెన్స్ అంటారు. ఇది కూడా ఒక రకమైన బిట్ ఇక్కడ లేకపోయినా సరే. నెక్స్ట్ గమనించినట్లయితే 27th బిట్, ద పాయింట్ ఆఫ్ కన్వర్జెన్స్ ఆర్ ద పాయింట్ ఫ్రమ్ విచ్ రే సీమ్ టు ఎమినేట్ ఈజ్ కాల్డ్ డాష్ ఆర్ డాష్. ఏ పాయింట్ దగ్గర అయితే రిఫ్రాక్టెడ్ రేస్ అన్ని కన్వర్జ్ అవుతాయో, లేదా ఏ పాయింట్ దగ్గర అయితే ఇమేజ్ ఏర్పడుతూ ఉంటుందో ఆ పాయింట్ని ఫోకల్ పాయింట్ ఆర్ ఇంకొక పేరుతో ఫోకస్ అని పిలుస్తారు. రిఫ్రాక్షన్ జరిగిన తర్వాత రేస్ అన్ని కాన్వెక్స్ లెన్స్లో అయితే రేస్ అన్ని ఎక్కడ కన్వర్జ్ అవుతాయో, అదే కాన్కేవ్ లెన్స్లో అయితే
రేస్ అన్నీ కూడా ఎక్కడ ఎమినేట్ అవుతాయో, అంటే వెనక్కి పొడిగిస్తే వచ్చేటటువంటి ఎమినేట్ అవ్వటం అంటారు. ఎమినేట్ అవ్వటం అంటే వెనక్కి పొడిగించడం అనమాట. ఎక్కడైతే కాన్కేవ్ లెన్స్లో మనము ఆ లెన్స్ రిఫ్రాక్షన్ తర్వాత డైవర్జ్ అయిపోతూ ఉంటాయి. ఆ డైవర్జ్ అయిపోయేటటువంటి రేస్ని వెనక వైపు కనుక ఎక్స్టెండ్ చేసినట్లయితే ఎక్కడైతే మీట్ అవుతుందో దాన్ని ఎమినేట్ అంటాం. అలా ఎమినేట్ అయ్యేటటువంటి బిందువు కానీ లేదా కన్వర్జ్ అయ్యేటటువంటి బిందువుని కానీ ఏమంటారంటే ఫోకల్ పాయింట్ లేదా ఫోకస్ అంటారు. ఎవ్రీ లెన్స్ హ్యాజ్ టూ ఏముంటాయి? ఎవ్రీ లెన్స్కి రెండు ఏముంటాయండి? ఎవ్రీ లెన్స్ హ్యాస్ టూ ఫోకల్ పాయింట్స్. రెండు ఫోకల్ పాయింట్స్ ఉంటాయి, రెండు సెంటర్ ఆఫ్ కర్వేచర్స్ ఉంటాయి, రెండు ఫోకల్ లెంత్లు ఉంటాయి, రెండు రేడియస్ ఆఫ్ కర్వేచర్స్ ఉంటాయి. ఒకటేమో ఇమేజ్ సైడ్, ఒకటి ఆబ్జెక్ట్ సైడ్. ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోకల్ పాయింట్ అండ్ ద ఆప్టికల్ సెంటర్ ఈజ్ కాల్డ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోకల్ పాయింట్ అండ్ ద ఆప్టికల్ సెంటర్. ఆప్టికల్ సెంటర్ లెన్స్ యొక్క మిడిల్ పాయింట్, దానికి ఫోకల్ పాయింట్కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ని ఫోకల్ లెంత్ స్మాల్ ఎఫ్తో చూపిస్తారు. ఫోకల్ లెంత్ అంటారు. నెక్స్ట్ 30th bit. For drawing a ray diagrams related to the lenses, we represent convex lens with the symbol and a concave lens with any ray passing along the principal axis and optical center is అన్డీవియేటెడ్. ఆప్టికల్ సెంటర్ గుండా ఏవైనా రేస్ వస్తే, ఆప్టికల్ సెంటర్ గుండా ఏవైనా రేసు లేదా ప్రిన్సిపల్ యాక్సెస్ పైన అలాంగ్ ద ప్రిన్సిపల్ యాక్సెస్ కానీ త్రూ ద ఆప్టికల్ సెంటర్ కానీ ఏవైనా రేస్ వస్తే అవన్నీ కూడా అన్డీవియేటెడ్ అని చెప్తున్నారు. నెక్స్ట్ గమనించినట్లయితే ద రేస్ పాసింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్ కన్వర్జెస్ ఎట్ ఏ ఫోకస్ ఇన్ ద కేస్ ఆఫ్ ఏ మిర్రర్స్ ఏ లెన్సెస్ అప్పుడు ఆఫ్టర్ ద రిఫ్రాక్షన్ ద రేస్ విచ్ ఆర్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్ ఇన్సిడెంటింగ్ ఆన్ ఏ లెన్స్ విచ్ ఆర్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్ ఆఫ్టర్ ద రిఫ్రాక్షన్ దే ఆర్ ఆల్ కన్వర్జెస్ ఎట్ ఫోకస్. ఇది ఏ లెన్స్కి సంబంధించింది? కాన్వెక్స్ లెన్స్కి సంబంధించింది. రైట్. నెక్స్ట్ ద రే పాసింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్ డైవర్జెస్ ఫ్రమ్ ద ఫోకస్. Diverges from the focus in the case of concave lens. Concave lens లో ప్రిన్సిపల్ యాక్సెస్ కి ప్యారలల్ గా ఉన్నటువంటి రేస్ అన్ని కూడా డైవర్జ్ అవుతాయి. The ray passing through the focus will take the path parallel to dash after refraction. రిఫ్రాక్షన్ తర్వాత ఏవైనా ఒక ఇన్సిడెంట్ రేసు ఫోకస్ నుంచి వస్తున్నాయనుకోండి, సెకండ్ ఫోకస్ ఉంది కదా, సెకండ్ ఫోకస్ నుంచి ఇన్సిడెంట్ రేస్ వచ్చి లెన్స్ మీద పడుతున్నాయి. రిఫ్రాక్షన్ చెందిన తర్వాత ఆ రేస్ అన్నీ కూడా ఎలా ఉంటాయి, ఎలా ట్రావెల్ చేస్తాయి అంటే ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్. రైట్, ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్ ట్రావెల్ చేస్తాయి. నెక్స్ట్ బిట్ గమనించినట్లయితే ఫోకల్ ప్లేన్ ఈజ్ ఏ ప్లేన్ పర్పెండిక్యులర్ టు ద డాష్ ఎట్ ద ఫోకస్. ఫోకల్ ప్లేన్ అంటే ఏంటండి? విచ్ ఈస్ ద ప్లేస్ పర్పెండిక్యులర్ టు ద, ఇక్కడ ఇమేజ్ ఏర్పడింది అనుకోండి, ఇక్కడ ఈ పాయింట్ దగ్గర దేనికి పర్పెండిక్యులర్గా ఉంది? ఈ మొత్తాన్ని ఫోకల్ ప్లేన్ అంటాం. ఫోకల్ ప్లేన్ అంటే ఎస్, వెరీ గుడ్, ప్రిన్సిపల్ యాక్సెస్కి పర్పెండిక్యులర్గా ఉండేటటువంటి ప్లేస్ని మనము ఫోకల్ ప్లేస్ అంటాము. ఆ ఫోకల్ ప్లేస్ దగ్గర ఎక్కడైనా సరే ఇమేజ్ అనేది ఏర్పడచ్చు విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్. When object is placed beyond the center of curvature C2, dash and dash is formed on the principal axis between focal point F1 and center of curvature 1. ఆబ్జెక్ట్ ని బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పెట్టినప్పుడు ఏవేవి F1 కి C1 కి మధ్యలో ప్రిన్సిపల్ యాక్సెస్ పైన ఏర్పడతాయి అంటే రియల్, ఆ ఏర్పడేటటువంటి ఇమేజ్ మొత్తం కూడా రియల్ ఇమేజ్, ఇన్వర్టెడ్ ఇమేజ్ అండ్ డిమినిష్డ్ ఇమేజ్ ఏర్పడుతుంది. ఏర్పడేటటువంటి ఇమేజ్ ఎలా ఉంటుంది? ద రియల్, ఇన్వర్టెడ్ అండ్ డిమినిష్డ్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సెస్ బిట్వీన్ ద ఫోకల్ పాయింట్ F and center of curvature C. 36. When an object is placed at the center of curvature C2 on a principal axis, you will get an image
at C1 which is dash and dash as that object. మీ అందరికీ తెలుసు ఆబ్జెక్ట్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పెట్టినప్పుడు ఇమేజ్ కూడా సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఏర్పడుతుంది. అయితే ఏర్పడేటటువంటి ఇమేజ్ ఎలా ఉంటుంది? వెరీ గుడ్. ఏర్పడేటటువంటి ఇమేజ్ రియల్ ఇమేజ్, ఇన్వర్టెడ్ ఇమేజ్ అండ్ సేమ్ సైజ్ ఇమేజ్. ఇది ఒకటి బాగా గుర్తుంచుకోవాలి. సేమ్ సైజ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది, ఇన్వర్టెడ్ ఇమేజ్ అండ్ రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక బిట్. When an object is placed between the center of curvature C2 and the focal point F2, you will get an image which is dash and dash. The image will form beyond C. The object is placed between the center of curvature and focus. Object ni center of curvature ki focus ki మధ్యలో పెట్టారంట. ఇమేజ్ బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఏర్పడిందంట. ఈ రెండు ఇచ్చారు. కానీ ఏర్పడేటటువంటి ఇమేజ్ ఎలాంటి ఇమేజ్ అని అడుగుతున్నారు. ఎలాంటి ఇమేజ్ అండి? రియల్ ఇమేజ్, ఇన్వర్టెడ్ ఇమేజ్ అండ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ ఏర్పడుతుంది. నెక్స్ట్ 38 క్వశ్చన్. వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ అ ఫోకస్ F2, ద ఇమేజ్ విల్ బి ఎట్. ఆబ్జెక్ట్ని ఫోకస్ లేదా ఫోకల్ పాయింట్ దగ్గర పెట్టినప్పుడు ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది? ఆబ్జెక్ట్ని ఫోకల్ పాయింట్ దగ్గర పెట్టినప్పుడు ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది? వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ ఫోకల్ పాయింట్ ద ఇమేజ్ విల్ బి ఇన్ఫినిటీ. ఎక్కడో ఏర్పడుతుంది తెలియకుండా ఇన్ఫినిటీలో. నెక్స్ట్ వన్. వెన్ ద ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ అన్ ఇన్ఫినిటీ డిస్టెన్స్ వీ కాంట్ డిస్కస్ ద డాష్ అండ్ డాష్ ఆఫ్ ద ఇమేజ్. అసలు ఇమేజే ఎక్కడో డిస్టెన్స్లో ఏర్పడుతుంటే, ఎక్కడో ఇన్ఫినిటీలో ఏర్పడుతుంటే దాని యొక్క వేటిని మనము కన్సిడర్ చేయకూడదు. దాని యొక్క సైజుని, దాని యొక్క నేచర్ని, అది రియల్ ఇమేజా వర్చువల్ ఇమేజా ఇవన్నీ అనవసరం. అసలు ఇమేజే ఎక్కడో ఏర్పడిద్దంట, మనకు కనపడకుండా చోట ఎక్కడో ఏర్పడిద్దంట. అయితే ఆ ఇమేజ్ ఎలాంటిది, రియల్ ఇమేజా వర్చువల్ ఇమేజా, సైజ్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి అనవసరం అనమాట. నెక్స్ట్ 41. ఇఫ్ వీ ప్లేస్డ్ అన్ ఆబ్జెక్ట్ బిట్వీన్ ద ఫోకస్ అండ్ ఆప్టికల్ సెంటర్ we will get an image which is dash and dash. When object is placed at focal point and optical center. ఫోకల్ పాయింట్కి ఆప్టికల్ సెంటర్కి మధ్యలో అంటే లెన్స్కి చాలా దగ్గరలో ఆబ్జెక్ట్ని కనుక ఉంచినట్లయితే ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది? రైట్, వెరీ గుడ్. ద ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ at the image which is virtual image and erected image and the image is magnified image. 41. As the image formed is dash, we can say it is our eyes. We can see it with our eyes. As the image formed is dash, ఆ ఫామ్ అయ్యేటటువంటి ఇమేజ్ ఏ ఇమేజ్ అయితే మనము కంటితో చూడగలము. వెరీ గుడ్. అది వర్చువల్ ఇమేజ్ అయితే వీ కెనాట్ సీ. వీ కెన్ సీ విత్ అవర్ ఐస్. మన ఐస్తో చూడగలం కానీ వాటిని స్క్రీన్ పైన పట్టలేం. వర్చువల్ ఇమేజ్ని. వర్చువల్ ఇమేజెస్ మన అద్దం ఉంది, అద్దంలో మన ఇమేజెస్ అన్నీ కూడా వర్చువల్ ఇమేజెస్. మనం కంటితో చూడగలం కానీ స్క్రీన్ పైన పట్టుకోగలమా? లేదు. కాబట్టి వాటిని వర్చువల్ ఇమేజ్ అంటాం. వర్చువల్ ఇమేజెస్ ఆర్ సీన్ బై ద ఐస్ బట్ నాట్ క్యాప్చర్డ్ ఆన్ ద స్క్రీన్. 42. ద ఇమేజ్ ఈజ్ రియల్ విచ్ వీ కాంట్ సీ విత్ అవర్ ఐస్ బట్ వీ విల్ వ్యూడ్ ఇఫ్ ద ఇమేజ్ ఈజ్ క్యాప్చర్డ్ ఆన్ ఏ స్క్రీన్. ఒక స్క్రీన్ పైన పట్టడం ద్వారా రియల్ ఇమేజెస్ ఎలా ఉంటాయంటే స్క్రీన్ పైన పట్టినప్పుడు మాత్రమే మన కంటికి కనిపిస్తాయి. స్క్రీన్ పైన పట్టుకోకపోతే అవి కంటికి కనిపించవు. కానీ వర్చువల్ ఇమేజ్ అలా కాదు, కంటికి కనిపిస్తాయి కానీ వాటిని స్క్రీన్ పైన పట్టుకోలేము. రైట్. 43. A magnified virtual image is formed on the dash of the lens where the object is placed. The magnified virtual image is formed on the same side. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ని
ఫోకల్ పాయింట్కి ఫోల్కి మధ్యలో చాలా దగ్గరలో పెట్టామో అప్పుడు అదే సైడ్లో ఇమేజ్ పెట్టినటువంటి సైడ్లోనే వర్చువల్ ఇమేజ్ పెద్ద సైజ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ వర్చువల్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది కాన్వెక్స్ లెన్స్ సందర్భంలో. కాన్వెక్స్ లెన్స్కి ఎదురుగా ఒకే ఒక సందర్భంలో ఇలా జరుగుతుంది. నెక్స్ట్ 44. ద పర్టిక్యులర్ బిహేవియర్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ హెల్ప్స్ టు construct a dash which gives a magnified image. The particular behavior of convex lens helps to construct a microscope. మైక్రోస్కోప్ కన్స్ట్రక్ట్ చేయడంలో కూడా ఈ కాన్వెక్స్ లెన్సెస్ని యూజ్ చేస్తారు. మ్యాగ్నిఫైడ్ పెద్ద ఇమేజ్ ఏర్పడుతుంది టెలిస్కోప్స్ యూజ్ చేసేటప్పుడు. మైక్రోస్కోప్స్ టెలిస్కోప్స్ యూజ్ చేసేటప్పుడు చిన్నవిగా పెద్దవిగా కనిపిస్తాయి చిన్నవే, కాబట్టి దాంట్లో కాన్వెక్స్ లెన్సెస్ని యూజ్ చేస్తారు. 45. వీ మైట్ రిమెంబర్ దట్ మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ వర్చువల్ ఇమేజ్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ when the object is at a distance less than dash of the lens. మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ ఆఫ్ వర్చువల్ ఇమేజ్ ఎప్పుడు ఫామ్ అవుతుంది? ఫోకల్ లెంత్ కన్నా. ద ఇమేజ్ రిమెంబర్స్ దట్ magnification of a virtual image is possible only when the object is at the distance less than focal point, focal length. ఫోకల్ లెంత్ కన్నా తక్కువ డిస్టెన్స్ ఎప్పుడు ఉంటుంది? ఫోకల్ పాయింట్కి పోల్కి మధ్యలో ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ ఏర్పడుతుంది అదే సైడ్లో. లెన్స్ ఫార్ములా ఈజ్ డాష్, లెన్స్ మేకర్స్ ఫార్ములా ఈజ్ డాష్. లెన్స్ ఫార్ములా ఏంటి, లెన్స్ మేకర్స్ ఫార్ములా ఏంటో చెప్పండి. వాట్ ఈజ్ లెన్స్ ఫార్ములా, వాట్ ఈజ్ లెన్స్ మేకర్స్ ఫార్ములా? ఫస్ట్ లెన్స్ ఫార్ములా చెప్పండి. ఫోకల్ లెంత్ 1/ఫోకల్ లెంత్ 1/f ఇస్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/u. కన్ఫ్యూజ్ అవ్వద్దు. లెన్స్ ఫార్ములా 1/f ఇస్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/u. నెక్స్ట్ వన్, లెన్స్ మేకర్స్ ఫార్ములా ఈజ్ 1/f ఇస్ ఈక్వల్ టు n మైనస్ 1. 1/f is equal to n minus 1 into r1 minus r2 is the lens maker's formula. 43. The convex lens behaves as a dash lens if it is kept in a medium which is refractive index less than the refractive index of lens. లెన్స్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కన్నా తక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్నటువంటి మీడియంలో కనుక ఒక లెన్స్ని కనుక, ఎలాంటి లెన్స్ అది కూడా కాన్వెక్స్ లెన్స్ని కనుక పెట్టినట్లయితే ఆ లెన్స్ ఏ లెన్స్గా బిహేవ్ చేస్తుంది? లెన్స్ ఏ మీడియంతో అయితే, ఏ మెటీరియల్తో అయితే తయారు చేశారో ఆ మెటీరియల్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కన్నా తక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్నటువంటి మీడియంలో, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్లో కనుక గ్లాస్ లెన్స్ని కనుక ఉంచినట్లయితే, ఒక కాన్వెక్స్ లెన్స్ని కనుక ఉంచినట్లయితే అది కన్వర్జింగ్ లెన్స్ లాగా బిహేవ్ చేస్తుంది. నెక్స్ట్ 48. The convex lens behaves like a dash lens when it is kept transparent medium with greater refractive index than the lens. లెన్స్ కన్నా ఎక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్నటువంటి దాంట్లో పెట్టినప్పుడు ఒక కాన్వెక్స్ లెన్సే డైవర్జింగ్ లెన్స్ లాగా బిహేవ్ చేస్తుంది. లాస్ట్ క్వశ్చన్ ఫర్ దిస్ లైవ్, 49 ఫర్ దిస్ వీడియో. అండ్ ఎయిర్ బబుల్ ఇన్ వాటర్లో ఉన్నటువంటి ఎయిర్, గాలి బుడగ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది, ఏ లెన్స్ లాగా బిహేవ్ చేస్తుంది? అండ్ ఎయిర్ బబుల్ ఇన్ ఏ వాటర్ బిహేవ్స్ లైక్ ఏ డైవర్జింగ్ లెన్స్. ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది, ఆ బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అనేటువంటి ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా మన ఛానల్లో ఏ న్యూ వీడియో అప్లోడ్ చేసినా కూడా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మన ఛానల్లో వీడియో పెట్టారు అనేటటువంటి విషయం అందుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అదేవిధంగా ఎవరైనా అడ్వాన్స్డ్ గ్రూప్లో కనుక జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే వారు 600 రూపీస్ పర్ మంత్ పే చేసి అడ్వాన్స్డ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు.
దానికోసం 8790283637 అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా లేదా కాల్ ద్వారా కాంటాక్ట్ చేస్తే ఎలా పే చేసి అడ్వాన్స్డ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలో నేను చెప్తాను. కోడ్ ఇస్తాను. ఆ కోడ్కి పే చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మ్యాథమెటిక్స్ మెటీరియల్ వాట్సాప్ గ్రూప్లో పొందొచ్చు. డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. జూమ్ క్లాసెస్ నిర్వహించుకోవచ్చు. ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా డౌట్ క్లారిఫికేషన్స్ చేయొచ్చు. మ్యాథమెటిక్స్ మాస్టర్ మరియు నేను ఇద్దరం కలిపి చెప్తాం. ఓన్లీ 600 రూపీస్ పర్ మంత్. కాబట్టి చేరే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, ఇంట్రెస్ట్గా ఎవరైనా ఉన్నట్లయితే చేరొచ్చు. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. వందే మాతరం.